ఒక ముగ్గురు. ఆ ముగ్గురు ఎవరంటే సాతాను యొక్క మనవరాళ్ళు. అర్థమైంది అనుకుంటాను. ఆ మనవరాలు చాలా డేంజర్. అందులో ఏ ఒక్కళ్ళు వచ్చినా మిగతా ఇద్దరు దూరిపోతారు. కనుక వారి ముగ్గురిని రానియకుండా మీరు కాపాడితే నేను ఓకే. మీతో పాటు ఎంతసేపు ఉండమన్నా ఉంటాను, కానీ మీ టైం నాకు తెలియదు. కనుక ఆ ముగ్గురు విషయంలో నాకు చాలా భయం. నాకు భయం, మీకేమైనా ఉండదో నాకు తెలియదు. అది చాలా డేంజర్. కనుక ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మానవుడిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు కేవలం అది మానవుడి మాత్రమే దేవుడు బయలుపరుస్తాడు. మానవుడి యొక్క విషయంలోనే మాట్లాడతాడు. మీకు కళ్ళకు కట్టినట్టుగా అరటిపండు వచ్చి చేతికి ఇచ్చినట్టుగా దేవుడు నాకు ఇచ్చిన సమయంలో నేను మాట్లాడతాను. కనుక మీరు మాత్రం దాన్ని అజీర్ణానికి రాకుండా జీర్ణింప చేసుకోండి. అది మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. నా డ్యూటీ నాది, మీ డ్యూటీ మీది. ఎందుకంటే దేవుడు అన్నాడు, వాక్యము ఎవరై ఉన్నారు? అది. అందుకొరకే ఆ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆ దేవుడే మీ మధ్యలో ఉన్నాడు. మీరు ఆయన దగ్గరకు వచ్చాడు. కనుక మీరు జాగ్రత్త. దేవుడికి స్తోత్రం. అన్ని విషయాల్లో జాగ్రత్త. కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కృపా సత్య సంపూర్ణుడ, మహోన్నతమైన తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ సంకల్పంలో ఈ రాత్రి నీ పేరు పెట్టబడినటువంటి స్థలములోనికి వచ్చి ఉన్నాం. నీవు తీసుకొచ్చినందుకు నీకు స్తోత్రాలు. ప్రభువా, నీవు నడిపించినందుకు నీకు స్తోత్రాలు. కనుక నీ ప్రజలతో నీవు మాట్లాడమని, ఘనత మహిమ ప్రభావాలు నీవు పొందుతూ నీవు మాట్లాడుతుండగా వినుటకు చెవులు, గ్రహించే మనస్సు, వారి హృదయాలు తెరవమని ప్రభువా, నీవు తీసుకొచ్చిన ప్రజలందరినీ దీవించండి. నీవే మహిమ పొంది ఈ ప్రజలపై నీ కృప, నీ కనికరము, నీ సన్నిధి, నీ కాపుదల, నీ కనుదృష్టి నైనా సమస్తము వారిపై ఉంచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటివరకు మనము అనేక పాటలతో స్తుతి చేసి ఉన్నాం. నేను ఒక చిన్న పల్లవి పాడి నేను వాక్యంలోకి వెళ్తాను. అనురాగ దేవుడు, ఆనంద దేవుడు, అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు యేసు. మన అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు యేసు.
అక్కడే చేయం. ఆహా ఓహో ఓహో అనురాగ దేవుడు ఆనంద దేవుడు అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు యేసు. మన అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు యేసు. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లతో కాళ్ళు కడిగితి, నా ముచ్చటైన కురులతో కాళ్ళు తుడిచితి. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లతో కాళ్ళు కడిగితి, నా ముచ్చటైన కురులతో కాళ్ళు తుడిచితి. ముద్దులిడితిని పరిశుద్ధ పాదముల్, నా పాపములన్నీ క్షమించినప్పుడే. ముద్దులిడితిని పరిశుద్ధ పాదముల్, నా పాపములన్నీ క్షమించినప్పుడే. ఆహా ఓహో ఆహా ఓహో అనురాగ దేవుడు ఆనంద దేవుడు అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు యేసు. మన అందరినీ ఒకే రీతిగా ప్రేమించే దేవుడు యేసు. థ్యాంక్ యూ. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మన సంఘం ప్రారంభంలో కేసముద్రంలో మన సంఘంలో ఫస్ట్ కంజర కొట్టేది నేను. కంజర కొట్టేది ఇంకొకటి జయరాం గారు రాలేదు. నేను చెప్పేది 82 తర్వాత చెప్తున్నాను. కనుక తనను చూస్తుంటే నాకు చిన్నప్పుడు ఆయన గుర్తు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కొద్ది పెద్దవాళ్ళం అయిపోయాం కదా, అందుకొరకు అవన్నీ గుర్తు చేస్తున్నాడు ఆయన. ఆయన చూసి నేను నాయకుని గుర్తు చేసుకుంటున్నాను. దేవుడికి స్తోత్రం. అంత ఆశ. అందుకే సంఘంలో ఎక్కువ పేరు వచ్చేది నాకు. నన్ను రాము అని పిలిచేవారు. అసలు నా పేరు రామాచారి, కాకపోతే అక్కడ ముద్దుగా నన్ను రాము అని పిలిచేవాడు. బావగారు కూడా నన్ను రాము అరే బాగారు తారా అనేవాడు. బావగారు అంటే అర్థమైందా? అవును. అంత ఇదిగా ఉన్నాను నేను. అంటే ప్రతి కార్యం ఏది జరిగినా వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ పంపించి నన్ను పిలిపించుకునేవాడు. ఆ రోజుల్లో నేను బాగా తిరిగాను. కేసముద్రం మరియు డోర్నకల్, ఇల్లెందు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఏ పనున్నా మమ్మల్ని పిలిచేవాడు. మమ్మల్ని ఒక్కరోజు 2 రోజులు 3 రోజులు అలా వాడుకునేవాడు. ఆ విధంగా నేను మన సంఘంలో పెరిగాను. ఆ తర్వాత నన్ను తీసుకెళ్ళి మరిపడ బంగ్లాలో వేసాడు. ఇక నువ్వు ఇక్కడ ఉండు, ఈ ఏరియాలో సేవ కంటిన్యూ చేయమని నన్ను అక్కడ నిలబెట్టేశాడు. అది కంటిన్యూ జరిగింది. సరే, అదంతా సాక్ష్యంలో వెళ్ళిపోతుంది. కానీ మనకు కావాల్సింది వాక్యం. దేవుడికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్న మాట, మానవ హృదయం యందు స్వరూపములు. మానవుడి యొక్క హృదయంలో స్వరూపాలు ఉన్నాయి. ఎన్ని స్వరూపాలు ఉన్నాయి? 12 స్వరూపాలు ఉన్నాయి. 12 స్వరూపాలు కలిగినటువంటి ఈ యొక్క కర్మాగారం, ఇది దేవాలయం, ఇది పెద్ద కర్మాగారం. కనుక దీనిలో మన యొక్క హృదయంలో ఉన్న ఈ స్వరూపాలని మనం ఎలా చేస్తున్నాం? వేటిని పోలి ఉంటున్నాయి అవి? 10 రకాల జంతు సాతాను యొక్క రూపాలు కలిగి ఉంటుంది ఇది. 2 రకాలు దేవుని ఆత్మ రూపము మరియు దేవుని ఆలయము రూపము కలిగి ఉన్నది. ఆ మానవ హృదయము మనకుంది.
ప్రతి ఒక్కరికి, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడటం లేదు, మానవుడి యొక్క హృదయం. అందులో ఎలాంటి ఒక స్వరూపం చూద్దాం. మొట్టమొదటిగా నెమలి. నెమలికి ఏం స్వరూపం ఉంది? దాని యొక్క స్వభావం ఏంటిది చెప్పండి? అందం. అందం. అది పురివిప్పినప్పుడు చాలా అందంగా ఉంటుంది. అందం అంటే అది గర్వం. నేను చాలా అందంగా ఉన్నానని గర్వం. ఆ గర్వము మానవుడి యొక్క హృదయంలో ఉన్నదా లేదా చెప్పండి? మరి ఆ గర్వం కలిగినటువంటి ఆ మహానుభావుడు ఎవరంటే లూసిఫర్. లూసిఫర్ ఎలా ఉండేవాడు? గర్వంగా ఉంటాడా? అందంగా ఉన్నాడు. ఆయన ఉండడానికి అందంగా ఉన్నాడు. కానీ ఆయనలో గర్వం ఎలా ప్రవేశిస్తుందో చూద్దాం. యేషయ గ్రంథం, దయచేసి వాక్యం చదవండి. యేషయ గ్రంథం 14వ అధ్యాయం 9 నుంచి 17 వరకు చదవండి. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై కింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త శూరులను, జనముల రాజులందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. వారందరూ నిన్ను చూచి, నీవును మా వలె బలహీనుడవైతివా, నీవును మా బోటివాడవైతివా అందురు. నీ మహత్యమును, నీ స్వర మండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. తేజో నక్షత్రమా, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. జనములకు పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశములకి ఎక్కిపోయేదను. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న స్వభావ పర్వతం మీద కూర్చుందును. మేఘమండముల మీద కెక్కెదను. మహోన్నతునితో నన్ను సమానుడుగా చేసుకుందునని నీ మనసులో అనుకొంటివి కదా. చాలమ్మా, దేవుడికి స్తోత్ర. ఎక్కడ అనుకుంది? యుద్ధం చేసిందా? ఆ తేజోమయుడి యొక్క సింహాసనం మీదకి వెళ్ళి అదే లాక్కుందా? ఎక్కడ ఏమనుకుందట? మనసులో అనుకుందట. మనం కూడా మనసులో అనుకుంటాం. రేపు పొద్దున జయరాము దింపేసి మనం ఫాస్ట్గా ఉందాం. ఇక్కడ మనసులో అనుకున్నాం. ఏమనుకున్నాం? జయరాము దింపేసామా? అనుకున్నాం. అనుకోగానే ఆ మహాన్మయుడికి, ఆ మహిమ కలిగిన దేవుడికి, తన యొక్క హృదయం ఎరిగిన దేవుడు కనుక, నీ హృదయం ఎరిగిన దేవుడు కనుక, నువ్వేమి అనుకుంటున్నావో, ఏమి తలపోస్తున్నావో ఆయనకు తెలుసు కనుక వెంటనే ఏం చేశాడు? నరికి వేసాడు. ఎక్కడి వరకు నరికాడు? భూమి వరకు నరికాడు. కనుక ఇది మానవ హృదయం యొక్క గర్వానికి అనేటువంటి పాపానికి సాదృశ్యమై ఉన్నది. అలాగే లూసిఫర్ కూడా ఒక దేవదూత అయ్యుండి అదే గర్వం కారణంగా పతనమయ్యాడు. ఆ గర్వము మానవుల్లోనికి రాకూడదు. రెండవదిగా, ఒకటి మీరు నోట్ చేసుకుంటే చేసుకోండి. ఎందుకంటే ఒకటి నెమలి అని చెప్పాను. ఇప్పటివరకు మానవ యొక్క హృదయాలు ఉంది ఇలాంటి గర్వాలు ఉన్నాయనేది మనకు అర్థం కావడం కోసం, రేపొద్దున మళ్ళీ రిపీట్ చేసుకోవడం కోసం. రెండోది మేకపోతు. సహజంగా మనందరూ కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది కదండి. మరి దానికి ఏం స్వభావం ఉంది? దానికి ఏం గుణం? దాని యొక్క గుణం ఏంటంటే అది
అపవిత్రతకు గుర్తుగా ఉంది. అపవిత్రత అనగా అది వ్యభిచారమైనటువంటి మోహ సంబంధమైన పాపానికి గుర్తుగా ఉంది. చూడండి, లేఖనం చెప్తుంది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18 నుంచి 20 వరకు చదువుదాం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. ఎక్కడికి పారిపోవాలట? జారత్వమునకు దూరంగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును మనుషుడు చేయు ప్రతి పాపమును దేహానికి వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరముకు హానికరముగా పాపము చేయుచున్నాడు. సొంత శరీరానికి హానికరముగా పాపం చేస్తున్నాడు. 19 చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుడికి స్తోత్రం. ఇంతమంది ఉన్నారా? దేవుడు నమ్మిన వాళ్ళు ఇంతమంది ఉన్నారా? దేవుని మహిమపరిచింది ఇంతమందేనా? వాక్యం ఏం చెప్తుంది? అసలు మీరెవరు? దేవునికి ఆలయమై ఉన్నారు. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. మరి మహిమపరుస్తున్నా? మంచిగా తిన్నారు, పండుకున్నారు. ఈ 10 మందేనా? ఈ 20 మందేనా? వీళ్ళందరి దేహాలు దేవుడిచ్చినవి కావా? ఎవరికి వాళ్ళు తెచ్చుకున్నారా? ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళ దేహం? ఎక్కడి నుంచి వచ్చిందట? 19 అంటున్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. ఒక వస్తువు తయారు చేయాలంటే కౌన్సిల్ వారి దగ్గరికి వెళ్తే ఒక వస్తువు తయారు చేస్తాయి. మరి దేహాన్ని తయారు చేయాలంటే ఎవరి కాడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. అందరు మొక్కులు మొక్కుతారు. నాకు కుమారుని, నాకు కుమార్తెని, నాకు బిడ్డని, నాకు కొడుకుని అని ఏం చేస్తారు? మొక్కులు ఎన్నో మొక్కుతూ ఉంటారు. అదే దేవుని దగ్గరికి వెళ్ళటం అంట. కనుక పరిశుద్ధాత్మ అంటున్నాడు, మీ దేహము దేవుని వలన మీకు ఇవ్వబడింది కనుక మీరు వెళ్ళి మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. కనుక జారత్వమునకు దూరంగా పారిపోండి. అదే నేను చెప్పిన మేకపోతుకు ఉన్న స్వభావము నరుడు యొక్క హృదయంలో ఉండటానికి వీలు లేదు. నెంబర్ 3లో చెప్తున్నాడు, ఇవన్నీ మీ కళ్ళ ముందు కనపడేటియే. ఎక్కడ కొత్త జంతువులు మీ ముందే రావట్లేదు. పంది అది ఏ స్వభావానికి కలిగి ఉంటుంది? తాగుబోతుతనం, తిండిబోతుతనం అనేటువంటి పాపానికి సూచిస్తుంది. చెడ్డ తలంపులు, చెడ్డ క్రియలు, చెడ్డ మాటలు. చెడ్డ తలంపులు, చెడ్డ క్రియలు, చెడ్డ మాటలు అనేటువంటి పాపానికి గుర్తుగా ఉంది పంది. దాని యొక్క లేఖనం చెప్తున్నాడు. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. ఇందులోకి ఒక బీరు, బ్రాండీ, విస్కీ, రమ్ము, జిన్ను, చుట్ట, కళ్ళు, సారా అన్ని పోసిండు అనుకో, ఈ దేహం ఏమైపోయింది? చెడిపోయింది. ఈ దేవాలయాన్ని పాడు చేసే అధికారము మానవుడికి దేవుడు ఇచ్చాడా? మరి మనుషులందరూ ఎందుకు చేస్తున్నారు ఇట్లా? అలాంటి స్వభావం కలిగి ఎందుకుంటున్నారు?
తాగుబోతుడు బజార్న పోతుంటే, సరే ఇన్నాళ్ళు నా చిన్నతనంలో అంటే డిప్పులు సార్లు షాపులు ఉండేవి. ఇప్పుడు అవన్నీ పక్క పోయింది, అవి లేవు. ఇప్పుడు ఏమైనా బెల్ట్ షాపులను పెట్టి జనాన్ని మంచిగా నింపుతున్నారు. అది చూడగానే, ఆ వాసన రాగానే ఆ మానవుడు అందులోకి వెళుతున్నాడు. అసలు యాక్చువల్గా పందిని తీసుకొచ్చి శుభ్రంగా కడిగి మంచి బట్టలేసి దాన్ని తాడు పెట్టుకుని దారిమ్మ నడిపించకపోతే మురికి గుడ్డ కనపడగానే ఏం చేస్తుంది అది? ఆ పట్టుకొని ఒక గుంజుకొని పోయి ఆ బురద మడుగులో పడుతుంది. ఈ తాగుబోతు వాడు కూడా అంతే. సారకొట్టు వాసన కనపడగానే, బ్రాండీ షాపు చూపులు కనపడితే చాలు, వాడికి ప్రాణాలు నవజీవాలన్నీ లాక్కొచ్చేసి వెళ్ళిపోతాయి. ఇలాంటి స్వభావము మానవుడు కలిగి ఉండటానికి వీలు లేదు. మీరందరూ చూశారు. మరొకటి 4వదిగా తాబేలు ఏ పాపానికి సాదృశ్యంగా ఉంది? దానికి స్వభావము సోమరితనం, బద్ధకం. ప్రతి పని ఆలస్యంగా చేయటం, మాంత్రిక తత్వం అనేటువంటి పాపానికి గుర్తుగా ఉన్నది తాబేలు. మాంత్రిక తత్వానికి గుర్తుగా ఉంటుంది. ఏ పని చేసినా ఎంత నిమ్మలంగా చేస్తాయి. మన ఇంట్లో ఎవరైనా నిమ్మలంగా పని చేస్తే ఒప్పుకుంటామా? ఎవరైనా ఒప్పుకుంటామా? ఎవరైనా ఇంట్లో ఒప్పుకో. ఇన్ని అంటామో ఆ పని అయిపోయేసరికి ఆ మనిషిని ఇన్ని మాటలంటామో. అవన్నింటిలోకి నేను వెళ్ళను ఇప్పుడు, ఎందుకంటే నా టైం సరిపోదు. దేవుడికి స్తోత్రం. కనుక పరిశుద్ధాత్మ అంటున్నాడు, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 25-26 వచ్చిన చదువుదాం. సామెతల గ్రంథం. సోమరివాని చేతులు పని చెయ్యనొల్లో వాడి ఇచ్చ వాడిని చంపును. దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును. దేవుడికి స్తోత్ర. సోమరి వాని చేతులు ఏమైతే అట? ఇప్పుడు మన ప్రసాద్కి ఒక ఎకరం భూమి ఉంది అనుకోండి, నాకు ఒక ఎకరం భూమి ఉంది అనుకోండి. ప్రసాద్ ఏం చేశాడంటే పదును టైంను బట్టి ఆ భూమికి దుక్కి చేసి పదును చేసి మంచి విత్తనాలు వేసి పంట వేసాడు. ఆయన ఆ విధంగా చేస్తున్నప్పుడు నేనేం చేశానంటే ఏ చేద్దాంలే తర్వాత అని చెప్పేసి నిమ్మలంగా సోమరితనంతో ఇంట్లో పడుకున్నాను. ఈలోపు ఏం పోయింది? అదురుపోయింది, పదురుపోయింది. ప్రసాద్ చేల ఏం పెరుగుతుంది? పంట పెరుగుతుంది. నా చేల ఏం పెరుగుతుంది? గడ్డి పెరుగుతాను. కానీ నేను ఆ సంగతి అవన్నీ మర్చిపోయి ప్రసాద్ గొడవలు పట్టుకొని పంట కోసుకోవడానికి పోతే నేను కూడా గొడవలు పట్టుకొని పంట కోయడానికి పోయా. ఆయన ఏం కోసాడు, నేనేం కోసాను. నేను గడ్డి కోసుకోవాల్సి వచ్చింది, ఆయనేమో పంట కోసుకోవాల్సి వచ్చింది. దేన్ని బట్టి జరిగింది? నా యొక్క సోమరితనాన్ని బట్టి. ఎప్పుడైతే ఈ తాంబేలు యొక్క స్వభావం ఉంటుందో వాడికి ఎప్పుడు ఆశలు పుడతాయే తప్ప పని చేయటం మాత్రం చేతులు రావు. కనుక వాడి ఆశలు నిరాశలైపోతాయి. పక్కవాడిని చూసి వాడు ఎంత ఏడ్చినా ఎంత కులినా అది వాడికి చేటే తప్ప మరొకటి లేదు. కనుక మానవ హృదయంలో తాబేలు యొక్క స్వభావం ఉండటానికి వీలు లేదు. అదే లూకాసు వార్తలు అంటాడు 13వ అధ్యాయం 24వ వచనంలో. లూకాసు వార్త 13:24 అంటాడు, ఆయన వారిని చూసి ఇరుకు ద్వారములో ప్రవేశించటానికి పోరాడుడి. ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. దేవుడికి స్తోత్ర. మనం చిన్నప్పటి నుంచి మనం ఈ మాటలు వింటూ ఉంటాం. పరలోకానికి వెళ్ళాలంటే 2 దారులు ఉంటాయి. అందులో ఒక దారి విశాలంగా ఉంటుంది, ఒక దారి ఇరుకుగా ఉంటుంది.
ఇది నేను ప్రభుని నమ్మకం ముందే నేను ఈ మాటలు ఎరిగి ఉన్నాను. అంటే వాళ్ళు గ్రంథాన్ని చూసి చెప్పిన వాళ్ళు కాదు సుమా. మన తాత ముత్తాతల కాలంలో గ్రంథాన్ని చూసి మనకెవరు ఏం బోధ చేయలే. కనుక ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏం చేయబోలట, ఏం కావాలట, ఏ ద్వారం కోసం మనం పోరాడాలి? ఇరుకు ద్వారం. ఇప్పుడు ఇరుకులో నువ్వు ఉంటే తర్వాత ఏం పొందుతావు? విశాలతను పొందుతావు. కనుక నువ్వు చక్కటి ఇరుకు మార్గం కొరకే వెంటాడు. ఇప్పుడు కష్టపడు, తర్వాత సుఖపడు. ఇప్పుడు సుఖపడడం అంటే తర్వాత కష్టపడాల్సి వస్తుంది. కష్టపడ్డవాడు సుఖపడటం మంచిది, కానీ సుఖపడ్డవాడు కష్టపడటం వాడి వల్ల కాదు. అందుకొరకే ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింప చూస్తురు, కానీ వారి వలన కాదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. దేవుడికి స్తోత్రం. కనుక ప్రియులారా, దేనికి తాబేలు యొక్క స్వభావము మనలో ఉండటానికి వీలు లేదు. ఐదోదిగా క్రూర మృగం, దాన్నే చిరుతపులి. చిరుతపులి యొక్క స్వభావం ఏంటి? ఇది బహు క్రూరమైనది. ఇది దీంట్లో ఏముంటుందంటే అసూయ, పగ, కోపము అనేటువంటి పాపమునకు సాదృశ్యంగా ఉన్నది. అసూయ ప్రాణాన్ని తీస్తుంది. అసూయ ఏం చేస్తుంది? ప్రాణాన్ని తీస్తుంది. మనకు అసూయ ఉన్నాయి, ఎదుటివాడి మీద మనకు అసూయ ఉందని అనుకుంటారు, కానీ ఆ అసూయ మన ప్రాణాన్ని తీస్తుంది. దానికి సాదృశ్యంగా ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక కుమ్మరివాడు, ఒక సాకలివాడు ఒక ఊరు నుంచి బయలుదేరి ఈ డొర్నకల కుమ్మరుడు సాకలు లేకపోతే ఈ ఊరికి వచ్చాడు. వచ్చి ఒక బజార్లో సాకలి వాడు ఉన్నాడు, ఒక బజార్లో కుమ్మరి వాడు ఉన్నాడు. సాకలి వాడు ఒక 100 ఇళ్ళలో వెళ్ళి 100 ఇళ్ళలో బట్టలు ఉతుకుతున్నాడు. వాళ్ళు పెట్టిన బుక్కడి అన్నం తెచ్చుకుంటున్నాడు, తింటున్నాడు. హాయిగా అన్నం వెళుతుంది, ఉతికినందుకు ఇంత ధనము ధాన్యం ఇస్తున్నారు. వీడు అభివృద్ధి పొందుతున్నాడు సాకలి వాడు. కుమ్మరివాడు ఏంది? వాడు చేసిన కుండలే తప్ప, కుండలు అమ్ముడు పోతేనే వాడికి డబ్బులు వస్తే వాడు బ్రతికితే, ఏమైనా మిగిలితే. వర్షాకాలంలో వాడి కుండల పని నడవదు. సాకలోనికి ఎప్పుడు నడుతూనే ఉంటుంది. వీడు ఎదిగిపోయాడు. ఇద్దరు పేదవాళ్ళుగా వచ్చారు. అందులో సాకలి వాడు ధనవంతుడు అయిపోయాడు. కుమ్మరివాడికి ఈర్ష్య పుట్టింది. ఈ డోర్నకల్ పట్టణానికి ఒక రాజు ఉందంట. ఆ రాజు పేరు పిచ్చి మహారాజు. ఆ రాజు పేరేంటి? పిచ్చి మహారాజు. అంటే ఆయన అందరూ ఏమనుకుంటారు? ఆయన పిచ్చోడు అనుకుంటారు, కానీ వాళ్ళ ఇంటి పేరు పిచ్చి, ఆయన పేరు మహారాజు. ఆయన పేరు పిచ్చి మహారాజు. ఈ పిచ్చి మహారాజు దగ్గరికి కుమ్మరోడు ఏం చేసాడు? సాకలోడు దగ్గరికి, సాకలోడు మీద వీడికి ఈర్ష్య పెరిగిపోయి, బాగా అసూయ పెరిగిపోయి, ఇద్దరం ఒక్కసారి ఇట్లా వచ్చాడు, నాకంటే ఎక్కువ ఎదిగిపోయాడు, వీడు 10 ఎకరాల భూమి కొన్నాడు అని చెప్పేసి వాని మీద కుమ్మరుడు ఈర్ష్య పెట్టుకున్నాడు, అసూయ పెట్టుకున్నాడు, కోపం పెట్టుకున్నాడు, కక్ష పెట్టుకున్నాడు. పోయి ఆ రాజు దగ్గరికి పోయి, రాజా ఏంట్రా, మన దేవుడిలో ఉన్నటువంటి ఏనుగులు నల్లగా ఉన్నాయి, అవి తెల్లగా ఉతికి చేపించండి, మంచుకుంటుంది. దేవుడిలో మరీ ఘోరంగా నల్లగా ఉన్నాయ్యా అని చెప్పిండట. అప్పుడు రాజుకి అర్థమైపోయింది. ఈ కుమ్మరుడికి ఏమర్థమైంది? ఆయన పిచ్చోడుతుంది. కానీ అప్పుడు రాజుకి అర్థం, ఈ సంగతి ఎంతో చూద్దామని, మరి ఏం చేద్దాంరా? ఏం లేదయ్యా, మన సాకలి తిప్పుడు ఉన్నాడు కదా, ఆ సాకలి తిప్పుని పిలిచి ఏనుగులు తెల్లగా ఉతికియండి, బాగుంటాయి. అవునారా? అవును. అది పిలిపిరా. వాడిని భటుని తోలి సాకలి తిప్పని పిలిచి రాజు ఆజ్ఞ ఇచ్చాడు. రే తిప్పడో, ఈ ఏనుగులు తీసుకెళ్ళి శుభ్రంగా ఉత్తుకొచ్చి గడిలో కట్టాయి, తెల్లగా ఉండాలి ఏనుగులు అని చెప్పాడు. అప్పుడు ఈ సాకలి తిప్పడికి తలకాయకి అయిపోయి, ఏంటి నేను ఉతికేది ఎట్లా, అవి తెల్లబడేది ఎట్లా, ఆ ఏనుగులు తెల్లగా లేకపోతే నీ తల తీసి దేవుడికి కడతా అని చెప్పిండు రాజు. తెలివి కల్లోడు, తెలివి తక్కువడు ఇంటికి వచ్చేసి మంచం వేసుకొని ఎండపళ్ళు పడుకుంటే భార్య ఊరంతా తిరిగి పండగ పూట బట్టలన్నీ జాడించి ఒక ఆడ అద్దెలు పెట్టుకొని వచ్చి, అయ్యా లే, మేము పడుకునేది లేచి ఆ బట్టలు ఉతుకుదాం, పండగ కూడా చాలా బట్టలు పడ్డాయి రా అని చెప్పేసి భార్య
భర్తను అంటుంటే ఇంకెక్కడ ఇదే నువ్వు ముండమోసినవే అంటున్నాడు. అదేంటయ్యా నేను ముండమోయటం ఏంటి, నువ్వు ఇలా చెప్తున్నావు. లేదు ఇక నీ పని అయిపోయింది, నా పని అయిపోయింది, నువ్వు ముండమోసినావు. అసలు ఏం జరిగింది చెప్పు. ఆహా తెలియకొలదు సాకలి తిప్పటి భార్య. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సాకలి వారి తెలివి చాలా గొప్పదండి. చదువు రాకున్నా ఎవరి బట్టలు వాళ్ళకి జాగ్రత్త ఇస్తారండి. ఒకరికి ఇవ్వరు, ఇచ్చిన తెల్లారి పట్టుకొచ్చిస్తారు. మహా తెలియకలదు. అప్పుడు అసలు ఏం జరిగింది చెప్పంటే, ఏం లేదే, రాజు పిలిచి అయ్యేను లూతుకోమన్నాడు, తెల్లగా లేకపోతే అన్నాడు, అది నా పరిస్థితి, ఇక నేనేం చేయలేనంటే. అవునా, మరి రాజుగారు ఈ మాట చెప్తున్నప్పుడు అక్కడ ఎవరున్నారు? ఇంకెవడుంటే వాడే కుమ్మరప్పుడే ఉన్నాడు. కుమ్మరప్పుడా వాడున్నాడు అక్కడ. ఓ ఇంతేనా, ఏలేగలే ఉతుకుదాంలే, నేను చెప్తా కానీ నువ్వు లేచి ఇంత బూదిను ఇంత తిండి పెట్టింది, తిన్న తర్వాత గడికి పోయిరా పో అన్నది. ఎందుకు? రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏనుగులు ఉతకాలి అంటే ఉడకబెట్టాలి కదా. ఏనుగు ఉడకబెడితే దానికి ఏం కావాలి? పాత్ర కావాలి కదా. అయ్యా మరి అంత పెద్ద పాత్ర నా దగ్గర లేదే, మరి నేను ఎలా కావాలి, ఎలా చేయాలి? చిన్న చిన్న గుడ్డలంటే ఉతకబెట్టడం చిన్న పాత్రలు ఉన్నాయి, ఏనుగు పట్టే పాత్ర లేదయ్యా, నాకు ఆ పాత్ర కావాలి. మరి ఆడ దొరుకుతుందిరా? అయ్యా నా కుమారప్పుడు ఉన్నాడు కదయ్యా, వాడు చేస్తాడు. ఎమ్మటే రాజు కుమ్మరప్పని పిలిపించి, అరే చాకలి తిప్పుడు ఏదో కావాలంటాడు, వానికి ఇరా ఆ పాత్ర. అప్పుడు కుమ్మరుడు తలకాయ పట్టుకున్నాడు, అయ్యా నీ బాంచని దండం పెడతా, ఇది నా అసూయతోటి, వాడు ఎదిగితే వారాలేని బుద్ధితోటి వాడిని మీరు ఎట్లయినా పిచ్చి మారాదు కదా, వాడిని చంపిస్తారని చెప్పేసి నేను మీకు ఆ మాట చెప్పాను. అయ్యా నా తప్పైంది, నన్ను క్షమించండి అని 2 కాళ్ళ మీద పడ్డాడు. నేను పాత్ర చేసేదెట్ట, పాత్రలో అడుగు పెడతా, పాత్ర ఉండేదెట్ట, వీడు ఉడకబెట్టేదెట్ట. అంటే ఎవడి యొక్క అసూయ వానికే ప్రాణంకి ముప్పు వస్తుంది. కనుక ఇలాంటి అసూయ కలిగినటువంటి చిరుతపులేట, అలాంటి స్వభావము మనలో ఉండటానికి వీల్లేదు. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథం అమ్మా, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. దేవుడికి స్తోత్రం. నీ వ్యసనము నీకు కీడు తీసుకొచ్చి పెడుతుంది ప్రియ సహోదరి సహోదరుడు. కనుక పరిశుద్ధాత్మ అంటున్నాడు, ఏం మానుకోవాలట? కోపం మానుకోండి, ఆగ్రహం విడిచిపెట్టండి. మీకు ఒకవేళ ఏదైనా కోపం ఉంటే మానుకోండి, మీ ఆగ్రహాన్ని విడిచిపెట్టండి. వ్యసన పడకు, ఏ విషయంలో వ్యసన పడకు, అది కీడుకే కారణం అవుతుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, మరొక మాట్లాడుతున్నాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం, ఆతృతపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములను కోపము సుఖ నివాసము చేయును. కోపం ఏం చేస్తాడ? సుఖ నివాసం చేస్తాడ. ఎంత సుఖంగా ఉండదో. కనుక ఆతృతపడి కోపపడకండి, కోపం అనే దానికి తొందరపాటు ఇవ్వకండి ఓ మానవులారా. పరిశుద్ధాత్మ అంటున్నాడు, ఇలాంటి స్వభావం నీలోనికి రానియకు. చూడండి, చిన్నప్పుడు అంటే నాకంటే పెద్దవాళ్ళు ఇక్కడ ఉండరు, వాళ్ళకి తెలిసి ఉండాలా? ఎవరు లేరమ్మా? ఉన్నారమ్మా, మీ మామగారు ఉన్నారా? లేరా? అవునా? సరే 50 అయినా ఆ పాఠం తెలిసే ఉంటుందమ్మా. ఇప్పుడు చిన్నపిల్లలకి ఆ పాఠాలు రావట్లేదు, కానీ అప్పట్లో మేము చదివినప్పుడు మాత్రం ఆ పాఠంలో వచ్చేది. అది ఏది? కుందేలు కథ. కుందేలు పులిని సింహాన్ని ఏ విధంగా చంపిందో మరి అది చూడండి. ఫస్ట్ దాని యొక్క అర్థం చేసుకోండి.
దాన్ని భోజనానికి లేటుగా పోయి ఇంకొక సింహం దారిలో నన్ను అటాక్ చేస్తే నాకు లేట్ అయిందని చెప్పేసి దాన్ని చంపొద్దులని దాన్ని తీసుకొచ్చి చూపించి బావిలో దాని నీడ చూసి అదే గర్వించి కింద దానిలో పడి నడుములు ఇరిగి చనిపోవడం ఇలాంటివి చూసినాం. అందుకరికే పరిశుద్ధాత్మ అంటున్నాడు, కోపం అంటే ఒక సాతానుడు అంటు. కోపం ఏంటిది? ఒక సాతానుడు. అందుకే తొందరపడి ఆతృతపడి కోపం తెచ్చుకోకండి. మీరు విన్న ఈ మాటలు మరలా రేపు ఇంకొకరికి చెప్పండి. ఈ నీతి మాటలన్నీ ఇతరులకు చెప్పి వారిలో ఏం చేయాలి? వాళ్ళ మనసును కూడా కంట్రోల్ తీసుకొచ్చి పెట్టాలి. దేవుడికి స్తోత్ర. ఒక్కొక్కరు మీరు చెప్పడంలో కొంతమందికి మార్పు జరుగుతూ ఉంది కనుక అదే ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయం 10వ వచనం చూడమ్మా. 11:10. లేత వయస్సు నడిప్రాయం గతించిపోయినవి కనుక నీ హృదయములోని వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహము చెరుపు దాన్ని తొలగించుకొనుము. వ్యాకులము కోపము, నీ దేహము ఏదైతే చెరుపుద్దో దాన్ని తొలగించుకోండి. అంటే చెడుకు దూరంగా ఉండండి, మంచికి దగ్గరలో ఉండండి. ఇది చిత్తపులి యొక్క స్వభావం. ఈ స్వభావం మన హృదయంలోనికి రానివ్వకండి. మానవ యొక్క హృదయంలోనికి ఇదిగా ఇక సర్పం ఉంది. సర్పం ఎలాంటి పాపానికి గుర్తుగా ఉంది? ఇది ఆది యందు ఆదాము అవ్వల్ని మోసం చేసింది. ఆనాడు ఆ మోసం లేకపోతే మనకి ఈనాడు ఈ మరణం ఉండేది కాదనుకుంటా నేను. ఇంకేమైనా ఉండేదేమో కానీ మరణం అయితే ఉండేది కాదు. కానీ ఆనాడు ఆ మోసంలో మనకి మరణం అనేటువంటి ఒక పాపం మనలోనికి వచ్చింది. ఆ ఏదోను తోటలో నుండి బయటికి పంపినటువంటి ఈ యొక్క ఈర్ష్య పాపము కలిగినటువంటి సర్పం అవ్వ ఆదములు బ్రతుకుతుంటే వారి యొక్క బ్రతుకును చూసి వారవలేకపోయింది. అదే పరమగీతంలో పరమగీతం 8వ అధ్యాయం 6వ వచనం. ప్రేమ మరణమంత బలమైనది, మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాలల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము. నామాక్షరంగా, ఒక అక్షరంగా నన్ను ఉంచు. ఎవరు ఉంచాలి? దేవుణ్ణి ఉంచాలి. ఇది ఎంత బలమైందంట? ఈర్ష్య పాతాళమంతా కఠోరమైందంట. కనుక మీలోనికి ఎలాంటి ఈర్ష్య రానియకండి. ఈర్ష్య స్వభావం అనేది ఎవరికి ఎక్కువ వస్తుందండి మనుషులలో? ఎవరికి వస్తుంది? మనుషులలో ఎక్కువ ఎవరికి ఉంటుంది ఈర్ష్య స్వభావం అనేది? నాకు ఈర్ష్య ఉందని కనపడదండి, కానీ ఎక్కువ ఎవరిలో ఉంటుంది చెప్పరండి. తెలిసినా చెప్పరు. ఇప్పుడు దేవుడి సూత్రం ఎవరు చెప్పరమ్మా? నువ్వేనా? వెరీ గుడ్. చిన్నదానివైనా తెలుసుకుందాం. ఎక్కువ ఈర్ష్య అనేటువంటి యొక్క స్వభావం అనే మనస్తత్వం ఎక్కువ స్త్రీలలో ఎక్కువగా దాగి ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడద్దు. అమ్మాయి చెప్పేసి కరెక్టే. అది రానీయకండి. అది రావటంలో నష్టం ఎవరికండి? మనకే. అది పాతాళమంత కఠోరమైందంట ఈర్ష్య. అలాంటి ఈర్ష్య స్వభావము మీ హృదయంలోనికి రానియకండి. 7వదిగా చెప్తున్నాడు కప్ప. మీకు ఇవన్నీ చూపిస్తాను నేను. మీకు ఒక ఫోటో చూపిస్తాను, మీ కళ్ళకు కనపడేటట్టు ఇక్కడే చూపించండి. పోను ఇక్కడి నుంచి అంత తేలిక పోను, మిమ్మల్ని విడిచిపెట్టినా. చూపించినాకనే విడిచిపెడతా. ఇవన్నీ వీటి యొక్క రూపాలన్నీ, వీటి స్వభావాలన్నీ చూపించే నీకు పంపిస్తా. కాకపోతే అయ్యగారు పోయిన నెల ఫస్ట్ నెలలో స్టార్ట్ చేశారు కదా, కనుక పెద్దలాడు వదిలిపెట్టుంటాడు. ఇవాళ కొంచెం నేను లేట్ చేస్తాను, ఏమనుకోరు కదా? వెరీ గుడ్.
ఎందుకంటే ఆయన సన్నిధిలో ఎన్ని గంటలుంటే అంత అద్భుతమైన ధన్యత. ఈ కప్ప ఇది ఏ పాపానికి ఏ గుణానికి సాదృశ్యమైంది చెప్పగలరా? కప్ప ఇది లోభత్యం ధనాపేక్షకు అనేటువంటి పాపానికి గుర్తుంది. బైబిల్లో ఇస్కారియోతు యూదా ఉన్నాడు. దేనికి అపేక్ష కలిగి ఉన్నాడు? ధనాపేక్ష కలిగి ఎవరు నమ్ముకున్నాడు? మరి ఆయన దేవుడు నమ్మకపోతే ఈయన సిలువేసేవారా? ఇవాళ మనకు రక్షణ దొరికేదా? మరి అమ్మటమే మంచిది కదండి, చెప్పండి. లేఖనాలు నెరవేరాలంటే అది జరిగి తీరాలి. ఇక్కడ ధనాపేక్ష అనేటువంటి ఒక పాపం అనే మనసు, ఆలోచన, స్వభావము ఏ మానవుడికి ఉండకూడదు. ధనాపేక్ష అనేది ఉండకూడదు. అదే బైబిల్ చెప్తుంది. ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 10వ వచనం. ద్రవ్యమును నపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు. ఇది వ్యర్థమే. నువ్వు ఎంత సంపాదించినా వ్యర్థమే, ఎంత సంపాదించినా వ్యర్థమే, సంపాదించకపోయినా వ్యర్థమే. కనుక ధనాపేక్షే మనకు ఉండటానికి వీలు లేదు. మత్తయి సువార్తలో ఒక మాట రాయబడింది ధనమును గురించి. 6వ అధ్యాయము 19, 21. మత్తయి సువార్త 6, 19, 21. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనకుడి, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును. దొంగలు కన్నము వేసి దొంగిలించెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అక్కడ చిమ్మెటైనను అక్కడ తుప్పైనను ఏం తినివేయదు? ఎప్పటికి దాన్ని తినివేయదు. ఎక్కడ సంపాదించుకోవాలండి మీరు? మరి పరలోకంలో ధనం సంపాదించాలంటే ఇక్కడ వడ్డీలకి ఇవ్వాలా? చెప్పండి. ఏం చేస్తే పరలోకంలో ధనం సంపాదించుకున్నాను? ధనం ఒకటి దేవుడి కోసం ఖర్చు పెడితే పరలోకంలో సంపాదించుకున్నట్టు. మరి ఇక్కడ వడ్డీకిస్తే అదే వడ్డీకితే వచ్చే డబ్బు వస్తుందిగా. ఇక్కడ ఆ రకంగా సంపాదించిన డబ్బు ఏమవుతుంది? మీరు చదివారు కదమ్మా. చిమ్మిడ పడుతుంది, దుప్పు పడుతుంది, దొంగలు కన్నం వేస్తున్నారు. పరలోకములో డబ్బు సంపాదించాలి అనుకుంటే మీ ప్రాణము మీ దేహంలో ఉండగానే, మీ ప్రాణం మీ దేహంలో ఉండగానే మీరు చేయవలసింది ఏంటంటే, ఓ మానవుడా, ధనధాన్యాలు కలిగి ఉండేదానికంటే దాన ధర్మములు కలిగి ఉండమని చెప్తుంది అది గ్రంథం. ధనధాన్యాలు కలిగి ఉన్న దానికంటే దాన ధర్మములు కలిగి ఉండమంటుంది. ఈ భూమి మీద దేవుడు సింపుల్గా మానవుడికి ఒకటి చక్కటి ఉదాహరణ చెప్పాడు. ఏం చెప్పాడంటే, నీవు సంపాదించిన ప్రతి సంపదల్లో నుంచి 10వ వంతు నా సన్నిధికి తీసుకురండి. దీన్ని చేసి నన్ను శోధించండి, నేను ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టుజాలంత విస్తారమైన దీవెన కుమ్మరిస్తాను అన్నాడు. ఏం చేస్తే? కేవలం ఆయన 10వ వంతు, 10 రూపాయల్లో 1 రూపాయి. మీకు ఉదాహరణ అడుగుతాను. 1,00,000 రూపాయలు ఎవరికి కావాలి? చేయొద్దండి. 1,00,000 రూపాయలు ఎవరికి వద్దా? కావాల్సిన నీకు కావాలమ్మా? వెరీ గుడ్. ఓకే తల్లి.
నేను 1,00,000 నుంచి యువతలు అడుగుతాను, ఎక్కువ పోలేండి. ఎక్కువ పోతే మళ్ళీ మీరు కూడా కష్టపడాలి కదా. 50,000 ఎవరికి కావాలి? ఇప్పుడు అవసరం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఒకళ్ళు, ఎవరు వాళ్ళు చేయొద్దని? నిజమా అబద్ధం అని నేను చెప్తాను. నిజమా అబద్ధం? 50,000 అవసరం ఉంది, వాళ్ళు చేయొద్దాను. వెరీ గుడ్, దేవుడికి స్తోత్రం. దేవుడు నాకు కొన్ని అద్భుతాలు తెలియజేస్తాడు, కానీ నేను ఇప్పుడు మీ మధ్యలో ఏం చెప్పను. ఇప్పుడు ఏం చెప్పను. నేను రాగనాడు కూర్చోగానే ఒక దర్శనం చూశాను, అది ఇప్పుడు చెప్పను. తర్వాత నేనే ఫోన్ చేసి మీ సంఘంలో చెప్పిస్తాను. దేవుడికి స్తోత్రం. అమ్మా, 1,00,000 రూపాయలు 50,000. సరే, 25,000 కావాల్సిన చేస్తాను. 25,000 ఎవరికి వద్దా? ఏమైనా కిస్తీలు కట్టాలనో చిట్టీలు కట్టాలనో ఏమైనా ఉంటే చెప్పండి, ఇప్పుడే ఇస్తా. మీకు ఇస్తా, 1,00,000 ఇస్తా, 50,000 ఇస్తే, 20,000 ఇస్తా. ముగ్గురు కావాలి నాకు, ముగ్గురిని అడిగేస్తున్నా. అగో ఈ బ్రదర్కి 25,000 కావాలట. సరే, ఓకే బ్రదర్. మీకు అడిగిన తక్కువలో అడిగా, ఎక్కువలో అడగలే. 1,00,000లో పోలా నేను. మీరు 1,00,000లో పోతే మరి మీరు కూడా ఇవ్వాలి కదా మరి నాకు. సరే, మీకు అక్కడ 1,00,000 అడిగింది, 1,00,000 ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను నీకు 1,00,000 ఇవ్వాలంటే నాకు ముందు నువ్వు 10,000 ఇవ్వాలా? మరి 1,00,000 ఎట్లా వస్తాయి మరి? నువ్వు గింజలే వేయలేదు కానీ నాకు పుట్టెడు కావాలంటే ఆమె ఒక్క గింజ కూడా పువ్వు లేదే, నాకు 1,00,000 కావాలంటుంది. ఇప్పుడు ఎట్లా అమ్మా? గింజలు కూడా నేనిస్తేనే వేస్తావా? లేదమ్మా, అది ఒప్పుకోడు దేవుడు. ముందు దేవుడు ఏమన్నాడు తెలుసా? మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10, 11, 12 వచ్చిన 7వ వచనం కానీ చదువుకో, తెలుస్తుంది. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు మళ్ళా నన్ను శోధించి నన్ను అడిగినట్లయితే ఆకాశపు వాకిట్లు విప్పి పట్టు జాలంత విస్తారమైన దీవెన కుమ్మరిస్తాను అన్నాడు. దీన్ని చేసి నన్ను శోధించే. నువ్వు గింజలు వేసిన తర్వాత 1,00,000 అడిగి ఇస్తాడు. 50,000 నువ్వు ముందు దేవుడికి 5,000 వేసి అడుగు, ఇస్తే 25,000, 2,500 దేవుడికి ఇచ్చి అడుగు, ఇస్తాడు. అవును, మరి భూమిలో ఒక్క గింజ వేసి ఎన్ని గింజలు ఎత్తుకుంటారు? కుండెడు గింజలు ఒడ్లు పోస్తారు, 4 పుట్లు ఎత్తుకుంటారు. ఇచ్చిందంట, మనం పోసిందంట. నా ఒక్క కుండెడు పోసాం ఇత్తనాలు, మరి 4 పుట్లు ఎత్తుకున్నాం. 160 గుండలు. ఒక్క గుండకి 160 గుండలు ఇచ్చాడు దేవుడు. నువ్వు ఒక్క 10 రూపాయలు దేవుడికి ఇస్తే నీకు దేవుడు 100 రూపాయలు ఇవ్వడా? ఇది ఛాలెంజ్, ఈ రామాచారి ఛాలెంజ్. ఒకప్పుడు నేను ఏమీ లేదు, కట్టుకోవడానికి ఒంటి మీద బట్టలు, చినిగిపోయిన బట్టలు, ఈ కూడా ఇటు ఈపిన నడిపిన కిందికి మీదికి చినిగిపోయిన బట్టలతో బ్రతుకుతూ తిరుగుతున్న నేను ఈరోజు ఇప్పుడు నా ఒంటి మీద లాంటి షూట్లు 10 షూట్లు ఉన్నాయి. ఇక సఫారీ డ్రెస్సులు ఎన్ని ఉన్నాయో నేను ఎప్పుడు లెక్క పెట్టుకోలే. ఎవరైనా అడిగి తిద్దామంటే ఎవరు అడగట్లే. ఒకప్పుడు బట్టలు లేవు నాకు. మరి ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నాను. ఎవరిచ్చారు ఆ దీవెన? ఇవాళ నా ఇంట్లో 7 క్వింటాల పాత బియ్యం ఉన్నాయి, కొత్తవి కావు. కొత్త ఇంక 3 క్వింటాలు అట్టే ఉన్నాయి, అవి ఒడ్లే పట్టిలే. ఎవరిచ్చారు? నేను దేవుడికి ఇస్తున్నాను, దేవుడు నాకు ఇస్తున్నాడు. నువ్వు ఇస్తే నీకెందుకు ఇవ్వడు? దేవుడికి స్తోత్రం. ధనాపేక్ష. నేను పరలోకంలో సంపాదించే ధనం గురించి మాట్లాడుతున్నా, కానీ ఈ లోకంలో సంపాదించే ధనం గురించి నేను మాట్లాడతలేదు. మనకు అది అవసరం లేనిది, అది మనతోటి వచ్చేది కాదు. మీరు ఈ లోకానికి ఈ యాత్రను ముగించుకోవాల్సిన టైం ఉంది. ఒకరోజు మీరు అక్కడికి వెళ్తారు,
అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పోయిన తర్వాత నీ బ్యాంకులో అకౌంట్లో నీ డబ్బులు లేకపోతే ఏం సుఖం చెప్పండి. దేవుడు అన్నాడు, నువ్వు 10 ఇస్తే నేను 100 ఇస్తా. ఈ భూమి మీద ఒక పేదవాడికి నువ్వు 10 రూపాయలు సాయం చేస్తే నీ అకౌంట్లో నేను 100 రూపాయలు వేస్తాను అన్నాడు. అక్కడ మనకు ఒక అకౌంట్ ఉంది సుమా, లేదనుకోకండి. పరలోకంలో ఒక అకౌంట్ ఉంది. ఆ అకౌంట్లో డబ్బులు నిల్వ చేసుకోండి. నిల్వేసుకోవాలంటే ఇక్కడ దేవుడు చెప్పిన రీతిలో నడవండి. ఆయన దశమ భాగాన్ని చెల్లించండి. అంతకెక్కువ సంపాదించుకోవాలంటే 10 రూపాయలు దానం చేస్తూ ఉండండి. పట్టుమని ఒక పేదవాడికి మీరు ఇక్కడ అన్నం పెట్టండి. అక్కడ ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి. ఇక్కడ భూమి మీద నీకు ఎలాంటి లోభత్సం ఉండటానికి వీలు లేదు. అక్కడ ధనం సంపాదించుకోవాలంటే ఈ ప్రాణం ఈ దేహంలో ఉండగానే అక్కడ అకౌంట్ని తెరవండి. దేవుడు ఇస్తాడు. నీకున్న దానిలో సాయం చేయి, నీకున్న దానిలో ధర్మం చేస్తూ ఉండు. అది అభివృద్ధిలోనికి వస్తూ ఉంటుంది. ఈ కప్పకున్నటువంటి అది ధనాపేక్ష కలిగి ఉంటుందట. ఎప్పుడు దానికి కావాల్సింది కడుపులో కప్ప గొంతులో ఇంత మేత ఉండగానే ఇంకొంచెం మేతకి తోలాడుతా ఉంటుంది. మన ఇంట్లో 10 క్వింటాల బియ్యం ఉండగానే ఇంకో క్వింటా బియ్యానికి బయటకు వెళ్తాం. ఈ నీ అమ్మటి ఏమీ రావు. మన మధ్యలో ఉన్నాడు, నాతో వచ్చాడు సహోదరుడు రాంబాబు గారు. మరి తన చేసే పని చిన్న పనినా 100 రూపాయలు పని చేశాడంటే 10 రూపాయలు ఇచ్చి పక్క పడేస్తాయి. వెంటనే ఆలస్యం కూడా చేయడు. నేనంత చేస్తా. ఎవరైనా 100 రూపాయలు కానుక నాకు పెట్టారంటే అందులో నుంచి 10 రూపాయలు తీసి వేరే సపరేట్గా ఆ దశమ భాగానికి సపరేట్గా ఒక బాక్స్ పెట్టి ఆ బాక్స్లో పడేస్తాను. ఎందుకని? అవి మళ్ళీ నాకేమైనా ఖర్చు అయిపోతే నేను దేవుడి దృష్టిలో అప్పుల పాలవుతాను. కనుక ప్రతి విషయంలో దేవుడు చెప్తున్నాడు, మీ అకౌంట్ తెరవండి, ధనాన్ని సంపాదించుకోండి పరలోకంలో. ఈ లోకంలో ఏమైనా దాన ధర్మాలు కలిగి ఉండండి, ధనం కలిగి ఉండకండి. ధనము అది మన వెంట వచ్చేది. మన వెంట వచ్చేదైతే ఎంత దాచుకున్నా పర్వాలేదు. ఏది అవసరమో ఆ అవసరానికి ఇవ్వండి. తాగుబోతుడు వచ్చి 100 రూపాయలు అడిగింది అనుకో, వాడికి ఇయ్యద్దు, ఉన్నాగా లేవని చెప్పాలి. కనుక పరిశుద్ధాత్మ అంటున్నాడు, కప్ప యొక్క మనసు మీలో ఉండడానికి వీలు లేదు. ఇంకా దాని మీద ఇంకా 5 రెఫరెన్స్లు ఉన్నాయి నేను చెప్పడానికి. మరొక మాట అంటున్నాడు, సాతాను